నమస్తే, myself Sarasija. Welcome to Maitri News. ముందుగా హెడ్లైన్స్. మెగా జాబ్ మేళాకు విశేష స్పందన, యువతకు అతిథుల దిశానిర్దేశం. కరీంనగర్లో రాష్ట్ర స్థాయి కరాటే పోటీలు, అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు. ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి, నిర్వాహకులకు పలు సూచనలు చేసిన వేములవాడ ఏఎస్పీ. ఇక వార్తల్లోని వివరాలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. ముఖ్య అతిథిగా విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ జాబ్ మేళాకు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 46 కంపెనీలు హాజరై యువతకు ఇంటర్వ్యూలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యువతకు పలు సూచనలు చేశారు. యువత ఎంచుకున్న రంగంలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్స్ లో డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేశారు. ఈ జాబ్ మేళాకు జిల్లాతో పాటు హైదరాబాద్ వంటి వివిధ ప్రాంతాల నుంచి సుమారు 46 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ అక్కడ ఏర్పాటు చేసిన ఆయా సంస్థల స్టాళ్లను సందర్శించారు. ఆయా సంస్థల్లో ఎందరికీ ఉపాధి అవకాశాలు కల్పిస్తారు, ఉద్యోగం చేసేది ఎక్కడ, వేతనాల చెల్లింపు తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. 8 నెలల కాలంలో 30,000 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు తెలిపారు. ఇప్పటికే జాబ్ క్యాలెండర్ సైతం విడుదల చేసినట్టు గుర్తు చేశారు. హైదరాబాద్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగాలతో పాటుగా ప్రైవేటు కంపెనీల్లో యువతకు కొలువులు ఇప్పించేందుకు జాబ్ మేళాలు చేపడుతున్నట్టు వివరించారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని, కష్టపడి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, ఆర్డీఓ రాజేశ్వరి, జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్, తహసీల్దార్ మహేష్ కుమార్, మున్సిపల్ కమిషనర్ అన్వేష్ పాల్గొన్నారు. నాకు ఉద్యోగం రావాలి, ఇక్కడ మెడికల్ కాలేజ్ అయితే బాగుంది, నాకు ఉద్యోగం రావాలి, ఇక్కడ కలెక్టర్ కాలేజ్ అయితే బాగుంది. ఈ విధంగా మనమంతా మానసికంగా ఉద్యోగం రావాలి, ఇదే దేవుడు చుట్టుపక్కల ఉండాలని చెప్పి అనుకోవడం వల్ల కూడా నాకు ఇబ్బందిగా వాతావరణం ఏర్పడుతుంది. దయచేసి యువతి యువకులు ప్రపంచమే ఒక ఉపగ్రహం అయిపోయింది. ఇంటర్నెట్ వల్ల ఎక్కడ ఎంతో దూరం ఉన్నా ఎక్కడ ఏది వస్తుందా క్షణాల్లో తెలుసుకునే వార్త సామాజిక సాధనాలను మనం చేరుకుంటాం. గతంలో ప్రయాణం చేస్తుంటే బస్సులు ఓడిపోయిన సందర్భంలో ఇదే కాకుండా కోరుకుంటే అర్థం కానీ ఈరోజు క్షణాలు రాత్రి ఏంటంటే పొద్దు ఉపయోగించి ఉదయం వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నటువంటి. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్లోని 12వ వార్డుకు చెందిన గారెదే వంశీ దంపతుల కుమార్తె అన్విక పుట్టుకతో మూగా చెవిటి సమస్యతో బాధపడుతోంది. ఆపరేషన్కు 10 లక్షలు ఖర్చు అవుతాయని డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సీఎం సహాయ నిధి నుంచి 5 లక్షల ఎల్ఓసీని మంజూరు చేయించి చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా పాప తల్లిదండ్రులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలిపారు. మాట్లాడినా 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. నాకు నిన్న కలిసి పొద్దున కలిసినావు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారితో 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయికి మళ్ళీ మాటలు వచ్చే విధంగా చెవులు వినపడుతూ చేసుకుంటాం. నువ్వు ఇచ్చిన దరఖాస్తు విన్నాను కదా, నేను ఏం తారీఖు 20 నేను పొద్దు నుంచి ఏమైనా హైదరాబాద్ పోతున్నాను, అంతేనా? హైదరాబాద్ పోయినా మాట్లాడి నిన్న రోజు 5 లక్షల రూపాయలు మంజూరు చేయించిన. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని ఓ ఫంక్షన్ హాల్లో సంఘం జిల్లా అధ్యక్షులు దండి సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో టీయూడబ్ల్యూజే ఐజేయు జిల్లా జర్నలిస్టుల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ 30 మందితో మొదలైన సంఘంలో నేడు 15,000 మంది సభ్యులు ఉన్నారని గుర్తు చేశారు. ఎలాంటి జీతభత్యాలు లేకుండా పనిచేసేది కేవలం విలేకరులేనని,
వారి సమస్యల పరిష్కారానికి యూనియన్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. జర్నలిస్టులకు ఇన్నేండ్లుగా పెండింగ్లో ఉన్న సమస్యను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాలోని జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు, మిగతా సమస్యలను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులని టీయూడబ్ల్యూజే తల్లి తన పొత్తిళ్లలో దాచుకొని మీడియాకు కానీ జర్నలిస్టులకు కానీ ఎలాంటి ఆపద వచ్చినా ఎదురొడ్డి పోరాడుతున్నటువంటి ఘనత మన సంఘాన్ని అని చెప్పి నేను చెప్తున్నా మిత్రులారా. ఇవాళ గులాం రసూల్ని గూటగుగపు ఎన్కౌంటర్లో కాల్చి చంపితే దేశ స్థాయిలో పోరాడినటువంటి ఘనత ముందెత్తి చాటిదని వ్యతిరేకించి మొత్తం జర్నలిస్ట్ అప్రమత్తం చేసిన చరిత్ర మన సంఘానికి. తంగలపల్లి కానీ గంభీరపేట కానీ ఏ మండలాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా మీరు ఆయా ఎంఆర్ఓ దరఖాస్తు ఇచ్చినట్టయితే అంతా కూడా ఒక స్థాయిలోనే ఒకేసారి కాకుండా 2-3 దఫలులోనే అందరికీ ఇండ్లు ఇస్తారని ఇచ్చేటువంటి కార్యక్రమం తీసుకుందాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు. అంకిత భావంతో పనిచేస్తా చెప్తున్న అంకిత భావంతో మాటిస్తున్న మాట. దాంతోపాటు ప్రెస్ క్లబ్లకు సంబంధించి అన్ని మండలాల్లో ఈ మధ్యలో 2-3 జర్నలిస్ట్ యూనియన్లు కావడం వల్ల మరి ఎవరి జర్నలిస్ట్ యూనియన్ సంబంధించి వాళ్ళు కూడా ఎవరెవరు వారికి ఆఫీసులు ఓపెన్ చేసుకుని ఉన్నారు. అది మీరు చర్చించుకొని మండలంలో అందరికీ కలిసి ప్రెస్ క్లబ్ ఒకటే ఉంటుంది, బాగుంటుందని మీకు ఆలోచన వస్తే నేను వాటికి నిధులు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. నేను పట్టణంలో ఉన్న ప్రధాన ప్రెస్ క్లబ్ 10 లక్షలు మాట ఇచ్చిన 5 లక్షలు 4 లక్షలు ఇచ్చినట్టు 6 లక్షలు ఇస్తా. మళ్ళీ దేవుడికి ఇంకా 5 లక్షలు. ఆడపిల్లల రక్షణకు కరాటే ఎంతగానో ఉపయోగపడుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి కుంగ్ఫూ అండ్ కరాటే పోటీలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాలికలు, యువతుల రక్షణకై తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని తెలిపారు. కరీంనగర్లోని రెవెన్యూ గార్డెన్లో రాష్ట్ర స్థాయి కుంగ్ఫూ అండ్ కరాటే ఛాంపియన్షిప్ 2024 పోటీలను నిర్వహించారు. ఇంటర్నేషనల్ షావులిన్ కుంగ్ఫూ బ్రూస్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన కరాటే పోటీలను జ్యోతి ప్రజ్వలనతో సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి ప్రారంభించారు. చిన్నారులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. నిర్వాహకులు సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జనార్దన్ రెడ్డిలను శాలువాలతో సత్కరించారు. పిల్లల్లో మనోధైర్యం నింపేందుకే కరాటే కుంగ్ఫూ ఉపయోగపడుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. దీని ద్వారా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం అమ్మాయిలకు సెక్యూరిటీ లేని పరిస్థితి తలెత్తిందని, ఇందుకుగాను ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని చెప్పారు. స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ పోటీలు కరీంనగర్లో ఘనంగా ప్రారంభమయ్యాయని జనార్దన్ రెడ్డి అన్నారు. సుమారు 450 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, గెలిచిన క్రీడాకారులను జాతీయ స్థాయికి పంపడం జరుగుతుందని చెప్పారు. అన్ని పాఠశాలల్లో కరాటే ఇన్స్ట్రక్టర్స్ను నియమించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డితో పాటు రాష్ట్ర ఒలింపిక్స్ అసోసియేషన్ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, జిల్లా టీఎన్జీఓస్ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, నిరంజనాచారి, మార్వాడే సుదర్శన్, కృష్ణ, నిర్వాహకులు శ్రీనివాస్, పిఎల్ మూర్తి, సాగర్, మోయిలు, బాపురావు, క్రీడాకారులు, కోచ్లు పాల్గొన్నారు. మనోధైర్యాన్ని నింపుతూ భవిష్యత్తులో సెక్యూరిటీగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచడానికి, ఫిట్నెస్ కోసం అన్ని రకాలుగా ఉపయోగపడే విధంగా ఈ కరాటేని తీర్చిదిద్దుతున్నటువంటి వీళ్ళందరికీ కూడా మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ముఖ్యంగా అమ్మాయిలకు మరి సెక్యూరిటీ లేని పరిస్థితి కొన్ని సంవత్సరాలను చూస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దీని మీద కూడా మరి పూర్తి స్థాయిలో మరి ఏ విధంగా అమ్మాయిలను తీర్చిదిద్దాలి, స్ట్రాంగ్ అని స్కూళ్ళల్లో కూడా మరి వారానికి 2 రోజులు ఈ క్లాసులు పెట్టడం జరిగింది. అదేవిధంగా స్వతహాగా వీళ్ళంతా కూడా ఈ కాంపిటీషన్స్ కానీ వీళ్ళకు ఎప్పటికప్పుడు క్లాసులు తీసుకుంటున్నటువంటి ఈ ఆర్గనైజర్స్ అందరికీ కూడా మేము నిజంగా మరి హర్షిస్తూ ఉన్నాం, వీళ్ళను మరి మెచ్చుకుంటా ఉన్నాం. మరి అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వ పరంగా వీరికి సహకారం అందించే విధంగా మా వంతు కర్తవ్యంగా పెద్దలతో మాట్లాడి ఏ విధంగా ప్రోత్సహించాలనేటువంటి మా వంతు కర్తవ్యంగా మాట్లాడతామని, భవిష్యత్తులో ఇంకా దీన్ని తీర్చిదిద్దే విధంగా మా వంతు సహకారం అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఆర్గనైజర్ కానీ పిల్లలకు తల్లిదండ్రులందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తాం. వివిధ జిల్లాల నుంచి దాదాపు 450 మంది పిల్లలు ఈ కార్యక్రమానికి పాల్గొనడం జరిగింది. మరి ఇందులో పార్టిసిపేషన్ అయినటువంటి పిల్లలు మరి రాబోయే రోజుల్లో జాతీయ స్థాయి పోటీల్లో మరి పాల్గొనడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఇందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా నేషనల్కు పంపడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పిల్లలకు గవర్నమెంట్ నుంచి వెళ్ళి మనకు 100% ఏంటంటే స్కూల్లో గర్ల్స్కు తప్పకుండా గవర్నమెంట్ కోఆపరేట్ చేస్తున్నది. మరి అదే రకంగా స్కూల్లో గవర్నమెంట్ తరఫున మేము కోరేది ఏంటంటే
తప్పకుండా అన్ని స్కూళ్ళల్లో పీటీ లెక్క ఒక ఇన్స్ట్రక్టర్ను పెట్టాలనేటువంటి కోరిక మరి మా ఒలింపిక్ అసోసియేషన్ తరఫున కోరుతున్నాం. మరి అదే రకంగా కరీంనగర్లో వివిధ పోటీలకు మనకు కార్యక్రమాన్ని అందించాలడానికి మరి అన్ని అర్బన్ డెవలప్మెంట్ తరఫున మేము కోరేది ఏంటంటే ప్రతి కార్యక్రమంలో ఏ స్పోర్ట్స్ అయినా కూడా అర్బన్ డెవలప్మెంట్ పాత్ర ఉండాలని మరి ఇక్కడికి వచ్చినటువంటి మా మిత్రులు మరి నిరంజనచారి గారు, మరి అదే రకంగా మా మిత్రుడు మన శ్రీనివాసరెడ్డి టీఎన్జిఓస్ ప్రెసిడెంటు, మరి అదే రకంగా కాలేజీ కరెస్పాండెంటు కృష్ణకు మాకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి సూచించారు. వేములవాడ పోలీస్ స్టేషన్లో గణేష్ మండప నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ వారికి పలు సూచనలు చేశారు. ప్రతి మండపం బాధ్యతను ముగ్గురు తీసుకోవాలని, వారి వివరాలు పోలీసులకు ఇవ్వాలని సూచించారు. మండపంలో డీజేలకు అనుమతి లేదని, ఇతరులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు చూసుకోవాలని చెప్పారు. ఈ సమావేశంలో సిఐ వీరప్రసాద్, ఎస్ఐ రమేష్, ట్రాఫిక్ ఎస్ఐ శ్రీనివాస్, మండప నిర్వాహకులు పాల్గొన్నారు. ఇక్కడ వేములవాడ టౌన్ ఏరియాలో ఉన్న అన్ని గణేష్ ఆర్గనైజర్స్ని పిలిచి వాళ్ళకి నవరాత్రుల సందర్భంగా ఎలాంటి ఇవి పాటించాలి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించాలనే దాని మీద కొన్ని సూచనలు ఇవ్వడం జరిగింది. సో ఇందులో మెయిన్ 3-4 పాయింట్స్ ఏంటంటే, ఒకటి డీజే అనేది ఎట్టి పరిస్థితుల్లో నాట్ అలౌడ్. ఆల్రెడీ ఆల్ దోస్ డీజే పీపుల్ ఆర్ బౌండ్ ఓవర్. అయినా కూడా ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. బేసిక్ 2 డబ్బా స్పీకర్స్ అట్లా వాడుకుంటే దట్ ఈస్ ఇనఫ్. అండ్ ఏదైనా సాంగ్స్ ప్లే చేసినా కూడా అన్నెసెసరీ ఇర్రెలవెంట్ సాంగ్స్ ప్లే చేయకుండా ఓన్లీ భక్తి ఇవి పొలిటికల్ పార్టీ కానీ ఇట్లాంటి సాంగ్స్ కానీ 100% ప్రొహిబిటెడ్. ఏమైనా భక్తి పాటలు ఇవే ఉండాలి. నెక్స్ట్ థింగ్ ఇస్ తాగి ఇట్లా గొడవలు చేసేవాళ్ళు ఇట్లాంటివి ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉంటే దానికి కూడా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాము. అపార్ట్ ఫ్రమ్ దట్ పండాల్స్ దగ్గర ఎవరెవరైతే నైట్ వాచ్ కోసం మీరు పెట్టుకున్నారో ఆర్గనైజర్సే పెట్టుకోవాలి. అండ్ వాళ్ళ పేర్లు మాకు ఇస్తే మేము అకార్డింగ్లీ మానిటర్ చేసుకోవడం ఈజీ అవుతుంది. సో దానికి సూటబుల్ అండర్టేకింగ్ కూడా తీసుకుంటున్నాము. దీస్ అనదర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్లాట్ఫామ్ ప్రాపర్ తెలంగాణ రాష్ట్రానికి భారీ నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని రాష్ట్ర బీజేపీ కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. కరీంనగర్లోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. త్వరలో పార్టీ సభ్యత్వ నమోదు ప్రారంభించనున్నామని తెలిపారు. బలమైన బీజేపీ వికసిత్ భారత్ అనే నినాదంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు రెండూ కలిసి 1,00,000 కోట్ల రూపాయల నష్టం చేశాయని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు పనికొచ్చే పార్టీలు కావని చెప్పారు. తెలంగాణలో 64 లక్షల మంది క్రాప్ లోన్లు తీసుకున్నారని గుర్తు చేశారు. 74 లక్షల మంది రైతులు ఉన్నారని, ఇందులో కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. పాలనలో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల పనులు ప్రారంభించడం లేదని, లక్షల ఇళ్లు కేటాయించేందుకైనా కేంద్రం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఎల్లంపల్లిలో సంపూర్ణంగా నీరు నిల్వ ఉందని, విడుదల చేసేందుకు ఎందుకు తాత్సారం చేస్తున్నారని ప్రశ్నించారు. సభ్యత్వ నమోదు కోసం 800000022024 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వాలని చెప్పారు. అనంతరం వచ్చిన లింకులో వివరాలు నింపితే సరిపోతుందన్నారు. యాక్టివ్ మెంబర్షిప్ కోసం 100 రూపాయల ఫీజు వసూలు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో గుజ్జుల ప్రేమేందర్ రెడ్డితో పాటు జిల్లా బీజేపీ అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి, ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజల పక్షాన మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎట్టి పరిస్థితుల్లో మీరు చెప్పిన అనేక మాటలు ఉన్నాయి, 6 గ్యారంటీలు, 420 వాగ్దానాలు, కానీ ముందు ప్రధానమైన వాటిని నెరవేర్చేంత వరకు కూడా చేస్తూనే ఉంటాం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన వాటిని ఉపయోగించుకునే యొక్క స్థితిలో ఉన్నారా లేదా? మీరు వాళ్ళ డబుల్ బెడ్రూమ్లు ఏదైతే ఇండ్లు లేని నిరుపేదలకు ఎన్ని ఇండ్లు కట్టినా కూడా అన్నీ ఇవాళ శాంక్షన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దేశవ్యాప్తంగా అంతకుముందు 4 కోట్ల మందికి ఇండ్లు కట్టియడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 3 కోట్ల మందికి కట్టియడానికి సిద్ధంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా వీళ్ళు ఇప్పుడు 8-9 నెలలు అయింది, ఇంతవరకు ఎక్కడ స్టార్ట్ చేయలేదు. అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వాటిని కూడా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం అట్నే చేసింది. అంటే ఈ ప్రభుత్వాలతోనే తెలంగాణ ప్రజలకు ఉపయోగం జరగదని తేలిపోతున్నది. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా ప్రజలకు ఇల్లు లేని నిరుపేదలకు ఇల్లు కట్టండి. ఎన్ని లక్షల ఇండ్లు అంటే అన్ని లక్షల ఇండ్లు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంభ మల్లికార్జున స్వామి ఆలయంలో రద్దీ నెలకొంది.
వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని పట్నాలు వేసి బోనాలు సమర్పించారు. అంతకుముందు తలనీలాలు సమర్పించి కోడెముక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు వీరభద్రయ్య మాట్లాడుతూ ఈ నెల 29వ తేదీన ఆలయంలో సామూహిక లక్ష బిల్వార్చన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ పూజలో పాల్గొనదలిచిన వారు 200 రూపాయలను ముందుగా చెల్లించి పేరును నమోదు చేసుకోవాలని సూచించారు. శ్రావణ మాసోత్సవం పురస్కరించుకుని తేదీ 29/8/2024 గురువారం రోజు సామూహిక లక్ష బిల్వార్చన, రుద్రహవనము, అదేవిధంగా స్వామివారికి మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకము, శ్రీ భ్రమరాంబమ్మవారికి సహస్ర కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించబడుతున్నది. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర కార్యక్రమం పాల్గొని శ్రీ స్వామి కృపకు పాత్రగా కోరుచున్నాము. అదేవిధంగా సామూహిక లక్ష బిల్వార్చన పాల్గొన్న భక్తులందరూ కూడా 200 రూపాయలు చెల్లించి ఈ కార్యక్రమంలో పాల్గొని కోరుచున్నాము. భక్తులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని వినియోగం చేసుకుని శ్రీ స్వామి కృపకు పాత్రగా కోరుచున్నాము. కరీంనగర్ జిల్లాకు చెందిన యువకుడు రాజస్థాన్లోని శ్రీ మహర్షి కళాశాలలో పీహెచ్డీ పూర్తి చేసి గోల్డ్ మెడల్ సాధించాడు. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన నోముల సుధీర్ గౌడ్ స్వగ్రామానికి విచ్చేయడంతో ఘన స్వాగతం లభించింది. గ్రామస్తులు ఆయనను శాలువాతో సన్మానించారు. అనంతరం రామాలయంలో సుధీర్ గౌడ్ ప్రత్యేక పూజలు చేశారు. వాస్తు శాస్త్రంలో పీహెచ్డీ పూర్తి చేసి డాక్టరేట్ అందుకోవడం గర్వంగా ఉందని నోముల సుధీర్ గౌడ్ అన్నారు. 2021లో పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో జ్యోతిర్ వాస్తు శాస్త్రంలో పీజీ పూర్తి చేసిన సుధీర్ గౌడ్ 5 ఏళ్లు సివిల్ ఇంజనీర్గా పనిచేస్తూ ఇంటికి ప్లాన్లు ఇస్తూ అనుమతులు తీసుకోవడంతో పాటు డిజిటల్ సర్వే, వెంచర్ల లేఅవుట్ ప్లాన్లు అందిస్తున్నామని చెప్పారు. భవిష్యత్తులో కూడా తన సేవలను విస్తృతం చేస్తానని స్పష్టం చేశారు. ఇల్లు నిర్మాణం ప్లాన్తో పాటు వాస్తు శాస్త్రీయ అనుసారంగా చేయడం చాలా ముఖ్యమని నమ్మి పీహెచ్డీ పూర్తి చేశానన్నారు. ఇందుకు తన తల్లిదండ్రులు నోముల సుజాత, శ్రీనివాస్ గౌడ్తో పాటు సోదరుడు సాయిరాం గౌడ్ ప్రోత్సాహం అందించినట్లు సుధీర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన కుటుంబీకులు, గ్రామస్తులు, బంధువులు పాల్గొన్నారు. నమస్కారం. 23న జరిగిన పిహెచ్డి కాన్వకేషన్లో రాజస్థాన్లోని శ్రీ మహర్షి కాలేజ్ నందు పిహెచ్డి పట్టా వాస్తు శాస్త్రంలో పొంది ఈరోజు అనగా 24న ఉదయం మా గ్రామానికి చేరుకోవడం జరిగింది. కొత్తపల్లికి చేరుకోవడం జరిగింది. ఇందులో భారీ ఎత్తున గ్రామ ప్రజలు, పెద్దలు పాల్గొని నాకు స్వాగతం పలికారు. తదుపరి మేము కొత్తపల్లిలో ఉన్న రామాలయంకి వెళ్ళి ఘనంగా పూజలు నిర్వహించాము. పూర్తి చేసి ఇప్పుడు పిహెచ్డి పూర్తి చేశాను కాబట్టి రాబోయే రోజుల్లో సివిల్ ఇంజనీర్గా మా సేవలు ఇంకా మెరుగ్గా ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నేను పీజీ పూర్తి చేశాను. ఇప్పుడు కూడా వాస్తులో పిహెచ్డి పూర్తి చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండ్లుకి ప్లాన్ ఎంత ముఖ్యమో వాస్తు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ప్రజలకి ఇంకా మెరుగ్గా నా సేవలు అందించడం కోసం ఇందులో పిహెచ్డి పూర్తి చేయడం జరిగింది. మూల కారణాలు వాళ్ళ తాతయ్య ఉన్నాయి కాబట్టి, జీన్స్ వాళ్ళ అమ్మాయి ఇట్లా ఉన్నాయి కాబట్టి ఇది సాధించిండు. ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని నా ఆకాంక్ష. ఆయనకు భగవద్గీత ఇది నేను ప్రమాణపూర్వకంగా మీ అందరూ చెప్తున్నా. ఆయనకు ఒకటి పంపిస్తాను ఆన్లైన్లో. దీని కాస్ట్లీ 15,000. 15,000 కాదు, ఒక ఉన్నత శిఖరాలు ఎక్కినోడే మొగోడు. అదే మనకు కావాలి, అదే అందిస్తున్నా. బీజేపీ నాయకులు క్షమాపణ దీక్షలు చేయాలని జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ నాయకులతో బండి సంజయ్ దొంగ దీక్షలు చేయిస్తున్నారని ఆరోపించారు. రైతుల కోసం బీజేపీ దొంగ దీక్షలు కాకుండా క్షమాపణ దీక్ష చేయాలని సూచించారు. వీణవంకలో కల్వల ప్రాజెక్టు కోసం బీజేపీ నాయకులు దీక్ష చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం మారి 9 నెలలు గడుస్తున్నా రైతులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని చెప్పారు. అత్యున్నత హోదాలో ఉన్న బండి సంజయ్ 5 ఏళ్లలో కేంద్రం నుండి తెచ్చింది ఏమీ లేదన్నారు.
కల్వాల ప్రాజెక్టు కోసం కేంద్రం నుండి బండి సంజయ్ నిధులు తీసుకురావాలని కోరారు. కేసీఆర్ను తిట్టడం, లేనిపోని ఆరోపణలు చేయడమే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ల పని అని తెలిపారు. ఈ సమావేశంలో జీవీ రామకృష్ణారావుతో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కల్వల ప్రాజెక్టు శంకరపట్నం మండలంలో ఉన్నటువంటి కల్వల ప్రాజెక్టు మరమ్మతు చేయాలని చెప్పి దీక్ష చేయడం జరిగినది. ఆ దీక్షలో కూడా పార్టీ బీజేపీ అధ్యక్షులు గణేరెడ్డి గారు వచ్చి కూడా సంఘీభావం ప్రకటించారు. నేను ఏమడుతున్నానంటే బీజేపీ నాయకులారా, మీరు చేయాల్సింది ఆ దీక్ష కాదు, మీరు క్షమాపణ దీక్ష చేయాలి రైతుల కోసం. గతంలో మీ ఎంపీ బండి సంజయ్ గారు ఈ ప్రాంతం నుంచి ఎంపీగా ఉన్నప్పుడు మీరు ₹1 తీసుకురాలేదు. ఇప్పుడు కేంద్ర మంత్రి, కేంద్ర హోంశాఖ మంత్రి చేతిలో అఖండమైన ఫండ్స్ తీసుకునే శక్తి ఉన్నప్పుడు కూడా మీరు వీరవంక మండలం సంబంధించినటువంటి మండల కేంద్రంలో రైతుల యొక్క మెప్పు పొందడానికి కోసం ఒక దొంగ దీక్ష చేసిరు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మీ రైతులకు బేషేద క్షమాపణ చెప్పాలి. దొందేనా దుందప్ప అనే సామెతకు నిదర్శనము బండి సంజయ్ గారి సంగతి తేలిపోయింది. మీరు బంగ్లాదేశ్ పోయి మహిళల గురించి మాట్లాడతారు, పాకిస్తాన్లో మహిళల గురించి మాట్లాడతారు, ఆఫ్ఘనిస్తాన్లో మనుషుల గురించి మాట్లాడతారు. మరి మీకు ఈ వీరవంక నియోజకవర్గం మండలం కేంద్రం వాళ్ళు, శంకరపట్నం కేంద్రం వాళ్ళు మీకు హిందువులు కాదా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ కోర్సుల ప్రవేశాలకు ఈ నెల 31వ తేదీలోగా ఆసక్తి గల అభ్యర్థులు ప్రవేశాలను పొందాలని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నైపుణ్య శిక్షణా కేంద్ర డైరెక్టర్ రవీంద్రనాథ్ సాల్మన్ అన్నారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ కళాశాలలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అదనపు పరీక్షల నియంత్రణ అధికారి కృష్ణారెడ్డి, ఎస్ఆర్ఆర్ కాలేజ్ రీజనల్ కోఆర్డినేటర్ వంగల శ్రీనివాస్, పడాల లక్ష్మణ్తో కలిసి ప్రాంతీయ అధ్యయన కేంద్రాన్ని సందర్శించారు. విద్యార్థులు, గృహిణులు, ఉద్యోగస్తులు, వ్యాపారులు జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలనుకునే వారందరికీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ అందుబాటులో ఉంటుందని రవీంద్రనాథ్ సాల్మన్ అన్నారు. మరిన్ని వివరాలకు అంబేద్కర్ యూనివర్సిటీ వెబ్సైట్ నుండి విజిట్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారు 2024-25 సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి ఉన్నాను. అడ్మిషన్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఆఖరి తేదీ 21 ఆగస్ట్ 2024, 31 ఆగస్ట్ 2024. కావున అర్హత ఉన్న వ్యక్తులందరూ మీరు మీ దరఖాస్తు ఆన్లైన్ ద్వారా www.praoonline.in క్లిక్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ నింపి మీ అప్లికేషన్స్ యూనివర్సిటీకి రీచ్ అయితే మీకు అడ్మిషన్స్ దొరుకుతాయి. తనని మోసం చేశాడని ఆరోపిస్తూ ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు బైఠాయించింది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లో చోటు చేసుకుంది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెద్దంపేట గ్రామానికి చెందిన జక్కుల శివకుమార్ అనే వ్యక్తితో 4 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నట్టు అదే గ్రామానికి చెందిన యువతి మీడియా ఎదుట వాపోయింది. ఈ నెల 22న ఇంట్లో తెలియకుండా పెండ్లి చేసుకుందామని మాట ఇచ్చిన శివకుమార్ చివరికి మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. తనను పెండ్లి చేసుకుంటే తన తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుంటారని చెప్పి దూరంగా ఉంటున్నాడని తెలిపింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరింది. కాగా ఘటనా స్థలానికి చేరుకున్న కాల్వశ్రీరాంపూర్ పోలీసులు యువతికి నచ్చచెప్పి పోలీస్ స్టేషన్కు తరలించారు. జక్కుల శివకుమార్, నేను 4 ఇయర్స్ నుండి రిలేషన్లో ఉన్నాం. 4 ఇయర్స్ నుండి రిలేషన్లో ఉన్నాం, మాట్లాడుకున్నాం. 6 మంత్స్ బ్యాక్ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఫిక్స్ అయినప్పటి నుండి మనం చేసుకుందామని చెప్పిండు. 22కి మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. ఇప్పుడు టైంకి చేసుకోను అని మా పేరెంట్స్ చనిపోతా అంటున్నారని సైడ్ ఇస్తుంది. అడిగిపిస్తే ఏమన్నాడు, నేను చేసుకోను, అదే ఒక ముచ్చట అంటాను. మా పేరెంట్స్ చనిపోతా అంటారు, నేను చేసుకోను అంటాను. దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి. అతను చేసుకుందాం అన్నది, 22కి పోయి మనం బయట చేసుకుందాం అన్నది, ప్రతిదీ నా దగ్గర ప్రూఫ్. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు అరుణ్ కుమార్ హాజరై మాట్లాడారు. ప్రభుత్వాలు కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైనట్టు తెలిపారు. కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం కార్మికుల వెల్ఫేర్ బోర్డు సంక్షేమాలను ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలకు టెండర్ ఇవ్వడంతో కార్మికులకు నష్టం జరుగుతోందని వాపోయారు.
ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఈ నెల 27న జిల్లా కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చినట్టు తెలిపారు. పెద్ద ఎత్తున కార్మికులు హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నరేందర్, నాయకులు దేవయ్య, బూస రాజం, అంజయ్య, రాజు, నర్సయ్య, శంకర్, చందు, రాజయ్యలు పాల్గొన్నారు. ఈ నెల 27వ తారీఖు మంగళవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈ జిల్లాలో ఉన్నటువంటి కార్మికులమందరం కూడా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం కోసం కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా కార్మికులకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నిట్లో కూడా ప్రైవేట్ కార్పొరేట్ కర్ణ చేసేటువంటి ప్రయత్నాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం పూనుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీనికోసం ఈ నెల 20 నాడు ఈ ప్రైవేట్కి సంబంధించినటువంటి టెండర్లు వేసి ఈరోజు ఈ సంక్షేమ పథకాలు మొత్తం కూడా ప్రైవేటీకరణ కోసం ఈ టెండర్లను 27వ తారీఖు నాడు పిలవడం జరుగుతూ ఉన్నది. ఈ ప్రైవేటీకరణ చేసినట్లయితే కార్మికులకు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు పూర్తిగా కార్మికులకు అందరినీ ద్రాక్షలాగా మారేటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి భవన కార్మికులందరికీ న్యాయం జరపాలని ప్రభుత్వంతో మేము కోరుకుంటున్నాము. 20 నాడు జరిగే మీటింగ్లో మేమందరం పాల్గొని దాని గురించి చర్చించుకుంటామని మేము అనుకుంటున్నాము. దీన్ని అమలు చేయాలని ప్రభుత్వాన్ని కూడా మేము కోరుకుంటున్నాము. జంట నగరాల్లో చెరువులు, నాలాల ఆక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు హైడ్రాను ఏర్పాటు చేయడం పట్ల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ చర్యలతో ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని, బఫర్ జోన్ల రక్షణ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. చెరువులను కాపాడితే నీరు సమృద్ధిగా లభించడంతో పాటు భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుందన్నారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్టణాలు, అనుబంధంగా ఉన్న ప్రాంతాలలో అక్రమాలు పెరిగాయని, కావున హైడ్రాను రాష్ట్రమంతటా విస్తరించాలని కోరారు. హైడ్రాను విస్తరించడం సాధ్యం కాని పక్షంలో చెరువులను, నాలాలను కాపాడే అధికారం జిల్లా కలెక్టర్లకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. హైడ్రా ఏర్పాటు ఏకపక్ష నిర్ణయం కాదని, సభలో చర్చించిన తర్వాతనే ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఈ మీడియా సమావేశంలో టీపీసీసీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బండ శంకర్, మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ గాజుల రాజేందర్ పాల్గొన్నారు. పట్టణ పరిసరాల్లో ఉన్నటువంటి చెరువులు, కుంటల విస్తీర్ణత, జలాశయాలు అన్ని కూడా ఏదైతుందో మీరు ఎఫ్టీఏల బఫర్ జోన్ అని గుర్తించండి. బఫర్ జోన్ గుర్తించి వాటికి అన్నిటికీ ఏదైతే స్ట్రెంచెస్ కొట్టి హద్దులు ఏర్పాటు చేయండి. సోదరుడు భవిష్యత్తులో ఎవరు కూడా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పి మనం చెప్తున్నాం. ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడ్డట్టు తొలగింపు, ఒకటి అదర్వైజ్ కూడా ఏదైతున్నదో ఈ బఫర్ జోన్ పరిధి దాన్ని నిర్ధారించి స్ట్రెంచెస్ కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టడానికి అవకాశం లేకుండా అది చర్యలు చేపట్టిన ఒకటి. ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ గత ఈ లాస్ట్ 2 వీక్స్ హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపడుతున్నటువంటి ఒక చర్యలతోని యావత్ నగర వాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఫర్మ్ గా యాక్ట్ చేస్తున్నారు. మీరు నిర్ధారించండి. హుస్సేన్ సాగర్ ఏదైతుందో ఇవాళ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నది. హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నది. ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కూడా, యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా, ఏ ప్రభుత్వం కూడా బఫర్ జోన్లు కానీ చెరువులపై, అక్రమ కట్టడాలపై తొలగించడాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయాన్ని, ఆ నిర్ణయంలో పాల్గొంచుకున్న అధికారుల మీద ఇక్కడ పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మేమందరం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి నెక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికమే వాటిని కూడా తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది. పెద్దపల్లి మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ ముదిరాజ్ సంఘం నాయకులు కొలిపాక శ్రీనివాస్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగా పెద్ద సంఖ్యలో యువకులు రక్తదానం చేశారు. అనంతరం స్థానిక జెండా చౌరస్తా వద్ద శ్రీనివాస్ కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. ఆయన మిత్రులు మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మాజీ జిల్లా అధ్యక్షులు అక్కపాక తిరుపతి, కొలిపాక చిరంజీవి, రాజు, వెంకటేష్, హరీష్, రమేష్, సతీష్, స్వామి పాల్గొన్నారు. అలాగే పెద్దపల్లి నియోజకవర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందినటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజలందరికీ కూడా నా బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ
మరి రానున్న రోజుల్లో ఈ పెద్దపల్లి గడ్డ నుంచి మరి బీసీ జెండా ఎగరవేసి మన పెద్దపల్లి నియోజకవర్గాన్ని మన సామాజిక వర్గాలకు చెందినటువంటి ఈ బడుగు బలహీన వర్గాల నాయకుడిగా మీరందరూ ఆశీర్వదించి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి రాబో రోజుల్లో ఖచ్చితంగా బీసీ జెండా ఎగరాలి. బీసీ జెండా ఎగురితేనే మరి మన బతుకులు బాగుపడతాయి. మన తలరాతలు మనమే మార్చుకునే విధంగా మన ఓటు హక్కు ద్వారా మన సామ్రాజ్యాన్ని రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని సాయినగర్ ఏరియాలో సీసీ రోడ్లు డ్రైనేజీలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో చిన్నపాటి వర్షానికే తమ కాలనీ చెరువును తలపిస్తోందని స్థానికులు వాపోతున్నారు. బురద రోడ్డులో నడిచే వీలు లేకుండా పోయిందన్నారు. ఏటా వర్షాకాలం మురుగునీరు ఇండ్లలోకి చేరడంతో దోమలు పెరిగి విషజ్వరాలు ప్రబలుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించి తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు. నేను ఎంతో ఇబ్బందిలో పడుతుందా, ఎంతో బాధపడుతున్నా. నాకు సీసీ రోడ్డు చేయమంటే సీసీ రోడ్డు చేస్తలేరు, మొరం పోయమంటే మొరం పోతలేరు, మోరి కట్టమంటే మోరి కడతలేరు. 5 సంవత్సరాలు 10 సార్లు గ్రామ పంచాయతీకి పోయినా, 10 సార్లు సర్పంచ్ దగ్గరికి పోయినా. కార్యదర్శి ఇప్పుడు గర్పట్టీల కొరకు 2-3 సార్లు వచ్చినా కూడా ఆయనకు కూడా చెప్పిన చేయిస్తా అన్నారు. ఆయనే కూడా పట్టించుకోలేదు. మన వార్డు నంబరు చెప్తే చేయిస్తా పోయిస్తా అంటుండ్రు, చెప్పుకుంటామనే పోతుండ్రు. ఆయన కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి నేను తిరుగుతున్నా. ఇదివరకు నా ఇంటికి మొరం వహించలే, రోడ్డు చక్కగా చేయించలే, నా సీసీ రోడ్ లేదు, నా మోరీ లేదు. దయచేసి ఇప్పుడన్నా నా అక్కి సీసీ రోడ్ వచ్చినట్టు మోరీ వచ్చినట్టు చూడాలి అని నేను కోరుకుంటున్నా. తాము పండించిన పంటలను కోతుల బారి నుండి కాపాడుకునేందుకు రైతులు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం మొగిలిపాలెం గ్రామానికి చెందిన ఒజ్జల తిరుపతి అనే రైతు 5 ఎకరాల మొక్కజొన్న పంట వేశారు. కోతులు చేతికి వచ్చిన పంటను ధ్వంసం చేస్తూ ఉండడంతో వాటి బెడద నుంచి తప్పించుకునేందుకు ఒక కొత్త ఆలోచన చేశాడు. మైక్ సెట్లో అంబులెన్స్ సౌండ్తో పాటు వివిధ రకాల సౌండ్లను రికార్డు చేసి పొలం వద్ద ప్లే చేస్తున్నట్టు తెలిపాడు. ఆ సౌండ్ భయానికి కోతులు పొలం వైపు రావడం లేదని రైతు తిరుపతి చెప్పాడు. టపాసుల మూతకు కూడా కోతులు భయపడుతున్నాయని ఆయన వివరించాడు. కోతులు ఈ పక్క పోటీ బోటి అడిగింది కదా, ఈ చెట్టు ఓపిస్తారా మరి ఏం చేస్తారు కానీ ఈ పక్క మొత్తం తీపియాలని చెప్తాను. మరి ఊరు చెట్టు ఏం చేస్తారు కానీ పంట చేయడం అంతా మొత్తం ఆనేస్తాను. ఇప్పుడు సౌండ్ పెడితే మరి కోతులు రావా? వస్తాయి, సౌండ్ పెట్టి వస్తాయి. మరి బాంబులు కూడా పెడతాను, ఉన్నాయి బాంబులు కూడా దేవుళ్ళు ఉన్నాయి, బాంబులు కూడా ఉన్నాయి, లక్ష్మీదేవి చూసుకో, ఇది కూడా పెడతాను. కరీంనగర్లోని బాలభవన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నగరంలోని బాలభవన్లో విద్యార్థులు శ్రీకృష్ణుడు గోపికల వేషధారణలో అలంకరణ చేసుకున్నారు. నృత్యాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి ఏటా బాలభవన్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటామని సూపరింటెండెంట్ మంజులాదేవి అన్నారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని తెలిపారు. సహకరించిన తల్లిదండ్రులు విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాలభవన్ సూపరింటెండెంట్ మంజులాదేవి, డాన్స్ మాస్టర్ రాధాకృష్ణ, సూర్యశ్రీ, కృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మున్సిపల్ కౌన్సిల్ ఫోరం చైర్మన్ వడ్లూరి గంగరాజు కుమారుడు వడ్లూరి రిత్విక్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరీంనగర్లోని అర్బన్ డెవలప్మెంట్ రెసిడెన్షియల్ పాఠశాలలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని దానాలలోకెల్లా అన్నదానం గొప్పదని వడ్లూరి గంగరాజు అన్నారు. తమ పిల్లల బర్త్డేలకు గత 15 సంవత్సరాలుగా అనాథ శరణాలయంలో జరుపుకోవడం సాంప్రదాయంగా మలుచుకున్నామని చెప్పారు. ఎలాంటి ఆడంబరాలకు చేసుకోకుండా వృద్ధాశ్రమాలు, అనాథ ఆశ్రమాలలో జన్మదిన వేడుకలు నిర్వహించుకోవడం ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని చెప్పారు. పిల్లల పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం మొక్కలు నాటడం జరుగుతుందని చెప్పారు. ఇలాంటి సేవల ద్వారా ఆత్మ సంతృప్తితో పాటు పుణ్యం లభిస్తుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వడ్వూరి గంగరాజు, రాష్ట్ర ఎస్టీ యూనియన్ అధ్యక్షులు కెంసారం తిరుపతి, తెలంగాణ అంబేద్కర్ సంఘం జిల్లా అధ్యక్షులు చంటి శ్రీనివాస్, జిల్లా స్వర్ణకారుల సంఘం కార్యవర్గ సభ్యులు కట్టుకోజ్వల శ్రీనివాస్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వడ్లూరి రిత్విక్ రెడ్డి జన్మదినం సందర్భంగా అర్బన్ డెవలప్మెంట్ స్కూల్లో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అయితే ప్రతి సంవత్సరం మా మ్యారేజ్ డేలకు, మా పిల్లల బర్త్డేలకు, సెలబ్రేషన్స్కు ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్తో మా పిల్లల పేరు మీద అనాథ శరణాలయాలు కానీ, అనాథ పిల్లలకు కానీ అన్నదాన కార్యక్రమం, ఇతర కార్యక్రమాలు నిర్వహించడం అనేది గత 15 సంవత్సరాల నుండి రెగ్యులర్గా చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం ప్రత్యేకించి చిన్నపిల్లలైనటువంటి అర్బన్ డెవలప్మెంట్ స్కూల్ పిల్లలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం ఎంతో ఆత్మసంతృప్తిని కలగజేసింది. నాకు ఆ తృప్తి అనేది భగవంతుడు మనకు ఒక్క అన్నదాన కార్యక్రమంలో మాత్రమే ఇచ్చిండు. కాబట్టి ఆత్మసంతృప్తి చెందడం అనేది మనిషికి యొక్క సహజ లక్షణంగా అలవర్చుకొని మత్స్య కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా జిల్లా ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి పనిచేస్తుందని వ్యవస్థాపక అధ్యక్షులు ఊస్తెం శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ముదిరాజులను బీసీ డి నుండి బీసీ ఏగా మార్చాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. మత్స్య కార్మికులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలని కోరారు. మత్స్య కార్మిక సొసైటీ ద్వారా ఒక్కొక్కరికి 25 లక్షలకు గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రకటించాలన్నారు. 50 సంవత్సరాలు దాటిన కార్మికులకు నెలకు 5,000 రూపాయల పెన్షన్ అందజేయాలని చెప్పారు. ప్రతి జిల్లాకు 5 ఎకరాల భూమిని కేటాయిస్తూ విశ్రాంతి భవనాలను నిర్మించాలని కోరారు. ఈ సమావేశంలో సంస్థ వ్యవస్థాపకుడు ఊస్తెం శ్రీనివాస్, మత్స్య కార్మిక సంఘాల నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లో మేము ఇవి కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. మరి ఇప్పుడు ఇది ఏదైతే మాకు ఫస్ట్ డిమాండ్ బీసీ డి నుండి ఏలకు సవరణ చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యత కల్పించాలి. నెంబర్ 2, ప్రభుత్వ పరంగా మత్స్యకారులకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయాలి. 3వది, మత్స్యకారులు సామాజికంగా, వృత్తిపరంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం అన్ని విధాలు కృషి చేయాలి. మత్స్యకారుల సొసైటీల ద్వారా ఒక్కొక్కరికి 25 లక్షల గ్రూప్ ఇన్సూరెన్స్ కేటాయించాలి. 50 సంవత్సరాలు దాటిన ప్రతి మత్స్యకారునికి ప్రతి నెల 5,000 రూపాయల పింఛను మంజూరు చేయాలి. జనాభా ప్రతిపాదికన దమాషాబాద్లో మత్స్యకారులు రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలి. 5వది, మత్స్యకార్మికులకు గృహ వసతి కల్పిస్తూ కనీసం 15 లక్షల విలువైన గృహాలను నిర్మించి కళాశాలలు ఏర్పాటు చేయాలి. ప్రగతి మత్స్య కార్మిక సేవా సమితి అంటే ప్రత్యేకంగా మత్స్యకారుల సమస్యల పట్ల స్పందించడం అనేది సేవా సమితి. తద్వారానే నేను సైతం మా జాతి బిడ్డలు మత్స్య కార్మిక సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి మత్స్య కార్మికుల సమస్యల మీద వాళ్ళ భావజాలను తీసినటువంటి మా ముదిరాజు ఆడబిడ్డలు, నాయకులు మరి మేము సైతం సేవ చేస్తున్న సందర్భంగా మరి వాళ్ళకు నిజంగా కూడా ధన్యవాదాలు తెలుపుతూ హన్మకొండలో నిర్వహించిన రాష్ట్ర ఆటో జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశానికి కరీంనగర్కు చెందిన పలువురు ఆటో డ్రైవర్లు తరలి వెళ్లారు. నగరంలోని ప్రెస్ భవన్ ఎదుట జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఆటో డ్రైవర్ సంక్షేమ బోర్డు 1000 కోట్లతో ఏర్పాటు చేయాలని ఆటో యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆటో డ్రైవర్ జీవన భృతికి నెలకు 12,000 రూపాయలు ప్రకటించాలన్నారు. మరణించిన ఆటో కుటుంబానికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వం అందించాలని కోరారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్లు జీవనోపాధి కోల్పోతున్నారని, ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో ఆదుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఆటో యూనియన్ అధ్యక్షులు మద్దెల రాజేందర్, ప్రధాన కార్యదర్శి బండారు సంపత్, ఉపాధ్యక్షులు మద్దుల రామ్ గోపాల్ రెడ్డి, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. చలో చలో వరంగల్, ఆటో కార్మికుల ఐక్యత, కరీంనగర్ ఆటో కార్మిక సంక్షేమ సంఘం, ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, 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 వర్ధిల్లాలి. ఆటో కార్మికుల ఐక్యత. అనారోగ్యంతో ఓ మహిళ మృతి చెందడంతో పద్మశాలి కులస్తులు ఆమె కుటుంబానికి అండగా నిలిచారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని జంగపల్లి గ్రామానికి చెందిన గుంటుక రంగయ్య సతీమణి గుంటుక సరోజన ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. గన్నేరువరం మండల పద్మశాలి సంఘం సభ్యులు పరామర్శించి పద్మశాలి సంఘం తరపున బాధిత కుటుంబానికి 25 కిలోల బియ్యాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు గుంటుక లింగయ్య, ప్రధాన కార్యదర్శి బూర శ్రీనివాస్, డైరెక్టర్ ఒడ్నాల నర్సయ్య, ఒడ్నాల తిరుపతి, లక్ష్మణ్, సదానందం పాల్గొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల పరిషత్ కార్యాలయంలో ఓ పంచాయతీ సెక్రటరీ గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. కృష్ణారావు పల్లెకు చెందిన పంచాయతీ సెక్రటరీ లంబడి శ్రీనివాస్ ఇటీవల మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ ఆఫీసులో సీనియర్ అకౌంటెంట్గా ఉద్యోగం సాధించాడు. అక్కడ ఉద్యోగంలో చేరేందుకు రిలీవింగ్ ఆర్డర్ కోసం ఎంపీడీఓ శశికళను సంప్రదించాడు. అయితే సదరు అధికారిని రిలీవ్ ఆర్డర్ ఇవ్వకుండా తనను ఇబ్బందులకు గురి చేస్తుందని బాధితుడి తల్లి ఆరోపించింది. అనంతరం ఈ విషయాన్ని ఎంపీఓ దృష్టికి తీసుకువెళ్లి ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మనస్తాపానికి గురి అయిన తన కొడుకు శ్రీనివాస్ మండల పరిషత్లో అధికారుల ఎదుటనే గడ్డి మందు తాగినట్టు తెలిపింది. ఉన్నతాధికారులు స్పందించి తన బిడ్డకు న్యాయం జరిగేలా చూడాలని బాధితుడి తల్లి కోరింది. ఆయన పాల్తు మంచి కాడు లేదా మంచి కాడు ఆయన ఇట్లా ఈ రకంగా ఎందుకు మాట్లాడినా ఎండి ఎక్కడ వచ్చి మాట్లాడాలి. నా ముందు వచ్చి మాట్లాడి నాకు సమాధానం ఇస్తేనే ఆయన కరెక్ట్. ఆయన అలా అయ్యాక పుట్టిన ఎండి అయినా లేకపోతే ఎక్కడ పుట్టిండో అక్కడ నేను సస్పెండ్ కావాలి. నాకు ఎలా కావాలి ఎండి ఇక్కడ రావాలి. ఉన్నత చదువులు చదివి పంచాయతీ సెక్రటరీగా విధులు నిర్వహిస్తూనే 9 ఉద్యోగాలు సాధించినట్టుగా చెప్తా ఉన్నారు. ఒకతను 9 ఉద్యోగాలు సాధించడం అంటే చాలా గొప్ప విషయం. ఆయనకున్న ప్రతిభతోటి, ఆయనకున్న విజ్ఞానంతో, తెలివితోటి ఆయన ఉన్నత ఉద్యోగాలు సాధించుకున్నాడు. తాజాగా మున్సిపల్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం వచ్చినట్టుగా చెప్తా ఉన్నారు. అట్లాగే జూనియర్ లెక్చరర్గా ఉద్యోగం సంపాదించినట్టుగా చెప్తా ఉన్నారు. ఉన్న ఉద్యోగం నుంచి రిలీవ్ చేయడానికి, పంచాయతీ సెక్రటరీ విధుల నుంచి రిలీవ్ చేయడానికి, విడుదల చేయడానికి గాను ఇల్లంతకుంట మండల పరిషత్ ఎంపీఓ అహ్మద్ అనే ఆయన ఉద్యోగం, అట్లాగే అక్కడ ఎంపీడీఓ శశికళ మేడం గారు వారు ఇతన్ని అవమానపరిచి, అవహేళనపరిచి నువ్వు ఒక్కడివి ఇన్ని ఉద్యోగాలు ఎలా సంపాదించావు, నువ్వేదో ఫేక్ న్యూస్, ఫేక్ లెటర్స్ తెచ్చుకొని నీకు రాని ఉద్యోగాలను వచ్చినట్టుగా చెప్తున్నావని చెప్పేసి ఆయనను మానసికంగా హింసించడం. ఓట్ల కోసం బీసీ డిక్లరేషన్ పేరుతో బీసీలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ విమర్శించారు. బీసీల ఆరాధ్య దైవం బీసీ రిజర్వేషన్ పితామహుడు బీపీ మండల్ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతినిలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీసీ హక్కుల దీక్షను చేపట్టారు. ఈ సందర్భంగా పుట్టా మధుకర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే దగా, మోసమని, నాటి నుంచి నేటి వరకు అదే పాలన అందిస్తుందని విమర్శించారు. పూటకో మాట చెప్పి ఆనాడు నెహ్రూ రిజర్వేషన్లకు అడ్డుపడ్డారని గుర్తు చేశారు. బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బీసీలంతా చైతన్యవంతులై మహనీయుల స్ఫూర్తితో ముందడుగు వేయాలని ఆయన సూచించారు. 1918లో జన్మించినటువంటి మన బీసీల ఆరాధ్య దైవం బిందేశ్వర్ ప్రసాద్ మండల్ గారి జయంతికి విచ్చేసిన మీ అందరికీ హృదయపూర్వకంగా శిరస్సు వంచి ధన్యవాదాలు. వారి జయంతి శుభాకాంక్షలు. 1918లో జన్మించినటువంటి వ్యక్తి. నేను వారి గ్రామానికి వెళ్ళినప్పుడు వారి గ్రామం పేరు మీదనే ఒక రాజ్యం ఉండే, వారి గ్రామం పేరు మీదనే ఆ రోజునటువంటి కరెన్సీ ఉండే. దాదాపు 2000 పైచిలకు ఎకరాల ఆసామి బీపీ మండల్ గారి తండ్రి గారు. అయినా కూడా నా ఒక్కనికే ఉన్నది సంపద, నా సమాజానికి లేదని, సమాజం యొక్క ఆకలిని, కన్నీళ్లను అర్థం చేసుకొని ఏ రోజు కూడా ఆయన కంటి నిండా నిద్రపోకుండా ఈ సమాజం కోసమే ఆలోచించిండనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.